శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడై ఉన్నాడు. వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి కావడం చేత మంచి విలాసవంతమైనటువంటి జీవన విధానం వీళ్ళు కలిగి ఉంటారు. ఈ యొక్క జూన్ నెలలో తులారాశి వారి యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే కనుక వీరిలో ప్రప్రథమంగా కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది. ఏవైతే పనులు వీరు ప్రణాళికాబద్ధంగా గత జనవరి నుంచి వీళ్ళు ఆచరించుకుంటూ వస్తున్నారో, ప్లానింగ్ చేస్తూ వస్తున్నారో, అవన్నీ కూడా జూన్ నెలలో ఒక చివరి ఎండ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లానే క్రయ విక్రయముల వలన లాభములు, అలానే నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా, అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో మంచి యోగదాయకంగా శుభదాయకంగా ఉండబోతున్నది. కాబట్టి అంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక చివరికి వచ్చి మంచి ప్రయత్నపూర్వకంగా ఆ ఫలితాన్ని మీరు పొందడానికి ఒక ఫర్మ్స్ని కానివ్వండి, ఒక సంస్థని కానీ మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి జూన్ నెలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది. అట్లానే ఆశావాహ దృక్పథంతో, కార్యసిద్ధితోటి, వీరు మంచి అవగాహనతోటి వీరు జూన్ నెలలో వారి వారి యొక్క పనులను ఆచరిస్తారు. అలానే ఎవరైతే ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల మంచి యోగదాయకంగా ఉండబోతున్నది. అలానే విద్యార్థులకు కూడా జూన్ నెలలో గమనించినట్లయితే కనుక వారి యొక్క లక్ష్యముల వైపుగా వారి యొక్క ప్రయాణం జూన్ నెలలో ఉండబోతున్నది. అలానే స్త్రీమూర్తులకు సంబంధించినంత వరకు జూన్ నెల వీరికి యోగదాయకంగా ఉంటుంది. కొంతవరకు ద్వితీయ భాగానికి వచ్చినప్పటికల్లా, అంటే చివరి వారం, జూన్ యొక్క చివరి వారంలో వీరు ఏదైనా కాస్త ఆర్నమెంట్స్ లాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే జూన్ నెలకు వచ్చేటప్పటికల్లా ఎవరైతే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారో వారికి జూన్ నెలలో కొన్ని రకాల ఫైల్స్ పూర్తయ్యి కాస్త ధన ఆదాయం లభించడానికి జూన్ నెలలో ఉంది. మిగతా వర్గాల వారికి కూడా జూన్ నెలలో లాభదాయకమైనటువంటి ధన ఆర్జన ఉండబోతూ ఉన్నది. కాబట్టి ధనం విషయంలో తులారాశి వారు జూన్ నెలలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే లేదు. అలా అని మితిమీరినటువంటి ఆదాయం కూడా ఉండదు. అవసరానికి తగినంత ధనాన్ని వీరు జూన్ నెలలో పొందుతారు. ఆరోగ్య విషయంగా జూన్ నెలలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అయితే రెండవ భాగానికి వచ్చినప్పటికల్లా, అంటే చివరి 2 వారాలకు వచ్చినప్పటికల్లా కొంత జలుబు, దగ్గు, చిన్న చిన్న జ్వరములు లాంటివి జూన్ నెలలో తులారాశి వారిని చివరి వారాలలో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో తులారాశి వారు శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ఉన్నారు. అయితే స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఒత్తిడి అయితే తప్పేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే రాహు అధిపతి చేతన వీరికి కొంత మానసిక ఒత్తిడి జూన్ నెలలో స్వాతి నక్షత్రం వారికి అయితే ఉండబోతూ ఉన్నది. వారు దానికోసం ఏమి చేయాలి అనేటటువంటి అంశం మీద తగినటువంటి సూచనలను, పరిహారాలను వారి యొక్క జాతకమును చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తం మీద మిగతా నక్షత్రం వాళ్ళకి కావచ్చు, ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి జూన్ నెలలో మెరుగైనటువంటి ఫలితాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని మరింత ఉన్నతంగా మీకు అందేటటువంటి యోగం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మీరు పొందేలాగా అవసరమైనటువంటి భగవత్ కృప కోసం మీరు ఆ యొక్క భగవంతుని ఆరాధన చేయాలి. ఏ విధంగా ఆరాధన చేయాలనేటువంటి అంశాలని మీకు తెలిసినటువంటి గురువుగారి ద్వారా తెలుసుకొని తద్వారా ఆ యొక్క పరిహారాలను ఆటించి మంచి శుభ ఫలితాలను మీరు పొందగలరని చెప్పి ఆశిస్తూ సర్వేజన సుజన భవంతు, సర్వే సుజన సుఖిన భవంతు, లోకా సమస్త సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో
ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక చక్కగా లక్ష్మీ నృసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని వచ్చిన వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నృసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అయి ఉన్నాడు. కుజుడు ఒకలాంటి యుద్ధ వాతావరణాన్ని కలగజేసినటువంటి స్వభావం కలిగిన గ్రహం. అంటే సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది కుజుడు యొక్క రాశులకి, మేషం కావచ్చు వృశ్చికం కావచ్చు. కాబట్టి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం చేతన జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. జూన్ నెలలో కుజుడు యొక్క ప్రభావం కావచ్చు, లేదా వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహగతుల యొక్క ప్రభావం చేతన జూన్ నెలలో వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది. ఇప్పటి వరకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అలానే దూర ప్రయాణాలు ఏవైతే కొంతమంది క్యాంప్స్ వేసి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వలన సౌఖ్యం ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్య వాతావరణం ఉంటూ అవగాహన కలగడానికి, మరింత అవగాహన పెంపొందించుకునేటువంటి ప్రయత్నం జూన్ నెలలో ఈ యొక్క నూతన దంపతులు చేస్తారు. అలానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జూన్ నెలలో మళ్ళీ డిస్కషన్కి వచ్చి కొంత పరిష్కారం వైపుగా కొన్ని అడుగులు వీరు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అంశాలలో కొంత అనుకూలత కనిపిస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగం వారికి జూన్ నెల కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. ఏవైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో అవి జూన్ నెల 2వ భాగంలో అంటే చివరి వారాలలో కొంత సాఫల్యం చెందడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా జూన్ నెలకు సంబంధించినంత వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మొత్తం మీద చూస్తే గనక శుభ మిశ్రమంగా ఉంటూనే అనుకున్నటువంటి లక్ష్యాల వైపుగా, వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు మంచి లాభాల వైపుగా వీరు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కొంత ఒత్తిడిగా గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అలానే పోటీ పరీక్షలలో రాసినటువంటి వాళ్ళకి అనుకూల సమయం, వారి అనుకున్నటువంటి ర్యాంకులు సాధించడానికి ఈ యొక్క సమయం దోహదపడుతున్నది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అప్లై చేసి ఉన్నారో వారికి ఉద్యోగాలు ఈ యొక్క నెలలో లభించినటువంటి అవకాశం ఉన్నది. స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా కొంత చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద జూన్ నెలలో వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వృశ్చిక రాశి వారికి మంచిగానే ఉంటుంది. అక్కడ ఇబ్బంది అయితే గమనించట్లేదు. అట్లానే వాహన ప్రయాణాల విషయంలో వీరికి శుభయోగం కలుగుతున్నది. ఎవరైతే ఈ యొక్క ట్యాక్సీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరైతే డ్రైవింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి జూన్ నెలలో మంచి లాభాలు పొందడానికి అయితే అవకాశం ఉన్నది. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మొత్తం మీద గమనించినట్లయితే గత నెలలతో పోలిస్తే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాబోయేటటువంటి భవిష్యత్తు కోసం ఎవరైతే ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా జూన్ నెలలో
ఆ యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా సాఫల్యం చెందేలాగా మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వీళ్ళు తీసుకొని ఆ రకమైన ప్రయాణాన్ని వీరు సాగించడానికి జూన్ నెలలో దోహదపడుతుంది. తద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందుతూ ప్రశాంతంగా జీవించడానికి వీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఆందోళన చెందొద్దు. మీ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం చేత ఆందోళన కలిగించడానికి మొట్టమొదటిగా ప్రయత్నాలు జరుగుతాయి. ఆ యొక్క గ్రహ ప్రభావం మీ యొక్క మానసిక స్థితి మీద బలంగా పనిచేస్తూ ఒత్తిడికి గురి చేస్తూ సంఘర్షణని గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని ముందుగా అసలు ఎలాంటి ఒత్తిడి కూడా మీ యొక్క దరికి చేరకుండా ఉండి చక్కగా మీ యొక్క ప్రశాంతమైనటువంటి జీవన విధానానికి ఏం చేస్తే మీ యొక్క ఒత్తిడి మీ నుంచి దూరం అవుతుందో ఆలోచించుకొని జాగ్రత్తగా తగినటువంటి సూచనలు తెలుసుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఆ యొక్క లైఫ్ స్టైల్ మీరు అవలంబిస్తూ ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.